మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటిది మీకంతా కూడా తెలుసు. ఈ ప్రత్యేక హోదా పైన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవాలని ముఖ్యమంత్రి, చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వడం అంటే తను మాట్లాడేసిన తర్వాత తను వెళ్ళిపోవడం, డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అడగమని చెప్తారు. క్లారిఫికేషన్ అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా మైక్ కట్ చేసి అసెంబ్లీని వాయిదా వేయడం జరుగుతుంది. కానీ చర్చ అన్నప్పుడు అపోజిషన్ లీడరు ఇనిషియేట్ చేస్తారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, చివరిగా ముఖ్యమంత్రి ముగింపు పలుకులు పలుకుతారు. ఒక రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి, రాష్ట్ర శ్రేయస్సుకు, యువత భవిష్యత్తుకు ఆధారపడినటువంటి ప్రత్యేక హోదా లాంటి విషయంలో స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేయడం, తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయడం. అలా కాదు, ఇంత బర్నింగ్ ఇష్యూని మనము చాలా డెప్త్గా డిస్కస్ చేద్దాం, ఒక కన్క్లూజన్ ఎత్తుక్కుందాం, ఒక సమైక్యంగా పోరాటం చేద్దాం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఒక లక్ష్యంతో మేము చర్చకి అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ మొండిగా చర్చ జరగడానికి ఒప్పుకోలేదంటే వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ చర్చలో బయటకు వస్తాయని భయంతోనే చేయడం జరిగింది. దానిపైన వైఎస్ఆర్సీపీకి బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఏకైక ప్రతిపక్ష పార్టీ గట్టిగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఇలా కుదరదు, చర్చ జరగాల్సిందని. దానికి కారణం ఒకటి, ఈరోజు ప్రత్యేక హోదా అన్నది రాకపోతే రాష్ట్రం ఏమైపోతుంది, కొత్తగా వచ్చిన రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది ఒక ఉద్యోగం లాంటిది, ప్యాకేజ్ అనేది తాత్కాలికంగా చేసే సాయం లాంటిది. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి నాకు సాయం చేయండి అంటే ఆ వ్యక్తికి మనం 10,000 రూపాయలు ఇస్తాం, సాయం చేసాం పో అంటాం. ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఆ 10,000 రూపాయలు ఖర్చు అయిపోతే మళ్ళీ ఆ వ్యక్తి బిచ్చిగాడు అవుతాడు, ఉద్యోగం సద్యోగం లేనటువంటి నిరుద్యోగం అవుతాడు. అది ప్యాకేజ్ లాంటిది. అదే ఒక ప్రత్యేక హోదా వస్తే ఒక వ్యక్తి మన దగ్గర సాయం కోసం వచ్చినప్పుడు ఒక ఉద్యోగం ఇప్పిస్తే వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పింఛన్తో కూడా తన బతకగలడు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది శాశ్వతంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే అంశం. ఈ ప్యాకేజ్ అనేది ఈ సంవత్సరం ఇస్తారు, రేపు సంవత్సరం వీరు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాళ్ళు ప్రకటించిన ప్యాకేజ్ కూడా ఒకసారి మనం గమనించినప్పుడు ఎంత బాధాకరం అంటే ఆ ప్యాకేజీలో ఒకటే స్పష్టంగా ఉంది, ఎక్స్టెన్షన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఒకటే అదనంగా ఇవ్వడం జరిగింది. ఈ ఈఏపీ ప్రాజెక్టుకు కూడా ఏదైనా ఫండ్స్ కావాలా, స్వదేశం నుంచి ఇండియా నుంచి వచ్చిన ఫండ్స్ కూడా నీతి ఆయోగ్ అప్రూవల్ కావాలని ఒక లింక్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఫారిన్ ఫండ్స్ తెచ్చుకుంటామంటే నువ్వు ఫారిన్ ఫండ్స్ డెవలప్మెంట్కి వచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్రూవల్ కావాలని ఒక లింక్ పెట్టడం జరిగింది. అది కూడా ఉపయోగంలో తీసుకురావడం జరిగింది. అదొకటే కూడా కాదు, ఈరోజు మనకి ఇచ్చినటువంటి 17వ షెడ్యూల్లో విభజన చట్టం జరిగిన తర్వాత 17వ షెడ్యూల్లో ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో అంతకు మించి ఒక్కటి కూడా అదనంగా వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి పోలా. ఒక్కటి కూడా కొత్త శాంక్షన్స్ రాలా. దాంట్లో కూడా చాలా కోతలు విధించారు. రైల్వే జోన్ డిసైడ్ కాల, నేషనల్ కారిడార్ డిసైడ్ కాల, పెట్రోల్ యూనివర్సిటీ కన్క్లూడ్ కాల, స్టీల్ ఫ్యాక్టరీ కన్క్లూడ్ కాల. ఈవెన్ వీటికి కూడా ఇంతవరకు ముగింపు పలకలా, వీళ్ళు సొల్యూషన్ ఎతకలా. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ను అధ్వానంగానే ఉంది, హోదా రావడం లేదు. హోదా అన్నది గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీయో బీజేపీ పార్టీయో ఆ టాపిక్కే ఎత్తకుండా, ఆ టాపిక్కే తీసుకురాకుండా సంబంధం లేదంటే మేము కూడా మాట్లాడచ్చు, వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది, గతంలో ఎప్పుడు మాట్లాడదు కదని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఇస్తాం మా గవర్నమెంట్ వస్తే అని. అందరూ కలుసుకొచ్చి ఇంక్లూడింగ్ పవన్ జనసేన దగ్గర నుంచి పార్లమెంటు సాక్షిగా, ప్రజల దేవాలయం పార్లమెంటు సాక్షిగా చెప్పారు, అదే వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు ఇస్తాము అని. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాల్సిందని మేనిఫెస్టోలో ప్రకటించారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. పట్టణమో పల్లె కాదు, వాడవాడ వీధి ఇల్లు పంచిపెట్టారు, మాకు ఓటేయండి మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని. ప్రజలకు మీరే తీసుకెళ్ళి అది చూపించి మీరు ఓట్లు వేసుకొని ఇక్కడ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పట్టించుకోమో, మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుందని అడుగుతున్నా. అది కూడా ఎలా ప్రకటించారు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా సెప్టెంబర్ 8వ తారీఖు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలో స్వతంత్రం వచ్చింది 1947లో, అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటారు, అర్ధరాత్రి ప్రకటించారు. ఏం కొంపలంటే పని ఆయన 10 ముక్కలు ప్రకటించడం, 12:30 స్వాగతం చెప్పడం, ఇది ఎక్కడిది?
అది కూడా ఆయన ఎవరు బలవంతంగా పట్టుకొచ్చి అరుణ్ జైట్లీ గారిని ప్రకటన చేయించినట్టు ఉందే తప్ప ఇష్టంగా చేసినట్లేదు. అట్లాంటి ఇంపార్టెంట్ ప్రకటన చేసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలా, లేదంటే ముఖ్యమంత్రి గారు ఉండాలా? ఎవరు ఒక కాంట్రాక్టరు, ఒక బ్యాంకు దోపిడీ చేసిన వ్యక్తులను తీసుకెళ్ళి దాంట్లో మధ్య మనుషులుగా పెడతారు. ఒకరేమో సంజీవని అంటారు, ఒకరేమో కాదు అంటారు. అతను వచ్చి నష్టం ఎక్కువ ప్రత్యేక హోదా వల్ల అని వాళ్ళ కేంద్రం సుజనా చౌదరి చెప్తాడు. ఈరోజు మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, వాళ్ళని అడుగుతున్నది ఒకటి, ప్రత్యేక హోదా అన్నది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ అబ్జల్యూట్గా ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్. భారతదేశంలో ఇచ్చిన 11 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రతి ప్రత్యేక హోదా కూడా ప్రతి ఒక్కటి కూడా సింగిల్ స్ట్రోక్ ఆఫ్ పెన్ ప్రధానమంత్రితో పెట్టి ఇచ్చినటువంటివి తప్ప ఇదేమి కాన్స్టిట్యూషన్లో పెట్టి ఇచ్చిన చట్టంలో చేసి ఇచ్చినట్టు కాదు. భారతదేశానికి వచ్చి ఎందుకు ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? 2014 మార్చి 1వ తారీఖు విభజన జరిగింది. మార్చి 2వ తారీఖు క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో అప్రూవ్ అయింది. 13th ఫైనాన్స్ కమిషన్కి ఫార్వర్డ్ చేశారు. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీనింగ్ పడుతున్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం పెట్టింది అంటారు. వెన్ ఇట్ ఈస్ కమ్ 14th ఫైనాన్స్ కమిషన్ అది వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖు 2015. 14 నెలల గ్యాప్ ఉంది. 14 నెలల తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? 14 నెలలు పెండింగ్ పెట్టి ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం పెట్టింది అంటారు. 14th ఫైనాన్స్కి ఏ సంబంధం? వాళ్ళ ఆ ప్లానింగ్ కమిషన్ మెంబర్ చెప్పాడు మేము అలాంటి అభ్యంతరం ఎక్కడ పెట్టలేదని. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడైనా 14th ఫైనాన్స్ కమిషన్ రిటర్న్గా ప్రత్యేక హోదాకు అభ్యంతరం పెట్టింటే చూపించమని చెప్పని. అంటే 14th ఫైనాన్స్ అభ్యంతరం పెట్టలేదు. ఒకవేళ అభ్యంతరం పెట్టినట్లయితే 32% ఉన్నటువంటి షేర్ రాష్ట్రాల షేర్ 42% పెంచామంటారు. వేర్ గుడ్, పార్టీ కేంద్రంలో పెరిగింది కాబట్టి ఎక్స్ట్రా ఇవ్వనంటారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ మట్టి కట్టిస్తారు, దానికి కూడా ఇవ్వకూడదు కదా. దానికి ఒప్పుకుంటుంది వాళ్ళ 14th ప్లానింగ్ కమిషన్ ఒప్పుకుంటుంది. అంటే దానికి ఒప్పుకుంటే ప్రత్యేక హోదాకి ఎందుకు ఒప్పుకోదు? ఒకసారి వైలేట్ అయితే అన్నిటికీ వైలేట్ అవుతాయి. ఎలా ఒప్పుకోరు? సరే ఆలోచించాలి. ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారు, ప్రజలు ఎంతకాలం తప్పుదోవ పట్టిస్తారు. ముఖ్యమంత్రి ఒకటే కోరుకుంటారు, పైన బీజేపీ ఉండాలా, కింద డీజీపీ ఉండాలని. పైన బీజేపీ ఉంటే ఏసీపీ కేసు నుంచి సిబిఐ కేసు నుంచి తప్పించుకోవచ్చు, తను ఇబ్బంది పడకుండా తను అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చు. కింద డీజీపీ ఉంటే ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని తీసుకొని లోపలేసేయచ్చు. ఇక్కడ డీజీపీ కావాలా, ఇక్కడ బీజేపీ కావాలా? సూట్ కేసు లోకేష్ పరిస్థితి అయిపోయింది. కేసు నుంచి తప్పించుకోవాలా, ప్యాకేజీలు కావాలా, సూట్ కేసుల్లో లోకేష్కి ఇవ్వాలా. సూట్ కేసు లోకేష్ అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకలా తీసుకొస్తున్నారు? ఒక వ్యక్తిగత ప్రయోజనం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టి అధికారం ఎవరిచ్చారు? నేను వ్యక్తిగత లబ్ధి పొందడం కోసం ఒక ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు నీరు గార్చేస్తున్నావు? ఇప్పుడు తలా ఒకటి మాట్లాడుతున్నారు, ఇది బాధాకరం. దాన్ని చెప్పారు, ప్రజల తరపున, యువకుల తరపున రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాటం చేయడం జరిగింది. మేము ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా అది ఒకటి ప్రధానంగా. నాకు 37 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందని చెప్పుకుంటాను యనమల రామకృష్ణుడు గారు. ఒకసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. ఒక మాట బయటకు వెళ్ళిన తర్వాత అనుభవానికి కూడా గౌరవం రావాలి. యనమల రామకృష్ణుడు అనుభవం, వయసు 2 ఉన్నాయి. చాలా కాలం సుదీర్ఘ రాజకీయ జీవితం అంటున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మనసులో నుంచి వచ్చిన వ్యక్తి ఒక మాట బయటకు వచ్చిందంటే దాన్ని జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలా, దాన్ని అప్రిషియేట్ చేయాలా. మేము కొత్తగా వచ్చిన జూనియర్స్ మాట్లాడడం, ఇంకా జూనియర్స్ కొంచెం ఉందాగా మాట్లాడుతున్నారు. జూనియర్స్ మాట్లాడడం మాట్లాడలే అని అంటున్నారు. స్పీకర్ గారి పైన దాడి చేయబోయారు, స్పీకర్ గారి పైన దాడి చేయబోయారని. స్పీకర్ గారి ముందు మాకేం వ్యతిరేకత ఉంది? స్పీకర్ గారి పైన దాడి చేయాల్సిన అవసరం మాకేముంది? పోడియం కాడికి వెళ్ళి ధర్నా చేసాం, పోడియం కాడికి నిరసన చెప్పాం, పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేసాం. ఇది హక్కు. ఇది అసెంబ్లీలో జరుగుతుందా? పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా జరుగుతుంది. పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పడం రాజ్యసభ, లోక్సభల్లో కూడా జరుగుతుంది. పోడియం దగ్గర ముందు రోజు కూడా పోయినామే మేము పోడియం దగ్గరికి, ముందు రోజు కూడా నినాదాలు చేసామే, నిరసన చెప్పినామే. ఎవరు దాడి చేసే ఉద్దేశం లేదే, దాడి ఎందుకు చేయాలా? మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, స్పీకర్కి వ్యతిరేకంగా కాదు. స్పీకర్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం మాకేమొచ్చింది? స్పీకర్ మీద ఎందుకు మేము పోరాటం చేస్తాం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. చంద్రబాబు ఓటుకు నాటు కేసులను తప్పించుకోవడం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నందుకు పోరాటం చేస్తున్నాం. అంతే తప్ప మేము స్పీకర్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదే. ఊరికే లేనిపోయిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి లేనిపోయిన ఆందోళన క్రియేట్ చేసి సభ్యులు రాకముందే మార్షల్స్ లోపలికి పిలిపించి ఒక అలజడి సృష్టించి పోడియం దగ్గరికి వెళ్ళి హక్కును కూడా కాళ్ళు రాసి మీ మీద దౌర్జన్యం చేయకపోయినాం.
స్పీకర్ మీద దాడి చేయకపోయినావు, సెక్రటరీని వైర్తో మెడకే చంపేపోయినావు. ఏం మాట్లాడండి? వయసు తగ్గట్టు మాట్లాడుతున్నాడా? తలకాయ ఉండి మాట్లాడుతున్నాడా? ఎక్కడ మాటలు ఇవి? ఎందుకు తప్పాలనుకుంటారు? సెక్రటరీ గారు ఏమన్నా ఎవరికైనా శత్రువా? స్పీకర్ గారికి ఎవరన్నా తగాదాలు ఉన్నాయా? మాకేం స్పీకర్ గారితో పని? సెక్రటరీ గారితో మాకేమైనా? ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం, మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం యనమల రామకృష్ణుడు గారిని. దేవుడి మీద మీకు నమ్మకం ఉంటే, మీకున్నా సరే, మీ ముఖ్యమంత్రి గారికి ఉన్నా సరే, మీకు ఎవరికైనా ఉంటే ఒక బ్యాడ్ ప్రచారం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ మీద అటాక్ చేయబోయారు, సెక్రటరీ మీద అటాక్ చేయబోయారని. మేము కాణిపాకంలో ప్రమాణం చేస్తాం. తిరుమలకి రమ్మన్నా, కాణిపాకం రమ్మన్నా మేము సిద్ధం ప్రమాణానికి. మా ఉద్దేశం స్పీకర్ మీద దాడో, సెక్రటరీ గారి మీద దాడో, వాళ్ళని ఇబ్బంది పెట్టడమో మా ఉద్దేశం కాదని మేము ప్రమాణం చేస్తాం. మీరు చేయగలుగుతారా? స్పీకర్ని బూజుగా చూపిస్తున్నారు, తప్పు కాదు అది. మీరు రండి, ధైర్యం ఉంటే. మా ఛాలెంజ్ యాక్సెప్ట్ ఎవరు వస్తారండి? మీరు ఎక్కడైనా పంపించండి సార్. మీ పార్టీ నుంచి ఒకవేళ మీరు వయసుకు తగ్గ మీరు రాలేకపోతున్నా, మాకు ఇంత అనుభవం ఉంది, 70 ఏళ్ళు వయసు ఉంది, మాకు 30-40 ఏళ్ళు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎలా వస్తాం జూనియర్ ఎమ్మెల్యే అంటే, మీకు జూనియర్ ఎమ్మెల్యేని పిలిపించండి. మీ తరపున వాళ్ళు చేయమని చెప్పండి, మేము చేస్తాం. స్పీకర్ మీద దాడి మా ఉద్దేశం కాదు, సెక్రటరీ మీద దాడి మా ఉద్దేశం కాదు. మాకు ఆలోచన తమాసు కూడా లేదు, ఆలోచన కూడా రాదు. మేము వెళ్ళేది నిరసన చెప్పడానికి, నినాదాలు చేయడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికే తప్ప వేరే ఉద్దేశం కాదని మనసులో ఉన్నదాన్ని మేము భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి చెప్తాం. నువ్వు చెప్పగలవా? చెప్తారండి. మీకు నిజంగా దేవుడి మీద నమ్ముకుంటే చెప్తారండి. మేము చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, మీరు చేస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా పోరాటం మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంత మహారాజు యనమల రామకృష్ణుడు గారు సాక్షాత్ మీరు ఏ నాయకుడైతే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారో ఆ వ్యక్తికి మైకిన వ్యక్తి నువ్వు స్పీకర్గా ఉండి. ఇంకోటి అడుగుతున్న పాత్రికేయుల సమక్షంలో, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో ఉంటే చివరిగా ఆయన వెళ్ళిపోయే పరిస్థితులు అసెంబ్లీ నుంచి టపాసులు అసెంబ్లీలో పెట్టింది మీరు. కాదని చెప్పండి చూద్దాం. అసెంబ్లీలో టపాసులు పెట్టారు, దీపావళి టపాసులు, బాంబులు లాంటివి తీసుకొచ్చి. ఆ పార్టీ పేరు చెప్పుకుంటున్న మీరు, ఆయన వల్ల రాజకీయాల్లోకి వచ్చిన మీరు, ఆయన వల్ల పదవుల్లోకి వచ్చిన మీరు, అనుభవిస్తున్న మీరు, ఆయన వెనకాల టపాసులు పెట్టారు సాక్షాత్ అసెంబ్లీలో. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. మీ బోండా ఉమా ఏమంటాడు అసెంబ్లీలో? లంజా కొడుకులో అసెంబ్లీలో పాతేస్తా, ఒక్కొక్క నా కొడుకుని అంటాడు. అంటే ఏమన్నా అసెంబ్లీలో పాతేస్తారంటే, అసెంబ్లీలో చంపేస్తారంటే అదేం బాస్ అది? అతని ముందు ఏం చర్య తీసుకున్నారు? ఆ రోజు మీరు ఒక దళిత మహిళ కుతూలమ్మ గారు అసెంబ్లీలో ఉంటే ఆమెను చాలా అవమానకరంగా మాట్లాడిన కళ్ళనీళ్ళతో ఆ సీట్లో నుంచి లేచి ఏడ్చుకుంటా పోయినటువంటి వాస్తవం కాదా? ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు మొత్తం మైకులంతా ఎరుక్కొట్టేసి స్పీకర్ దగ్గర చేసినటువంటి దౌర్జన్యం కాదా? అదే రకంగా మీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ని సీట్ని పీక్కొచ్చి ఇసురు బయట వేసినటువంటిది వాస్తవం కదా? మీరు మాట్లాడుతున్నారు దౌర్జన్యం గురించి. చేసేది మీరు, చేయించేది మీరు, అన్నీ మీరు చేసి ఒక బర్నింగ్ ఇష్యూ, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ మేము మాట్లాడితే, మేము నిరసన చెప్తే, గట్టిగా ప్రొటెక్ట్ చేస్తే దానికి చెప్తున్నారా? ఎంతసేపు స్పీకర్ గారి మీద దాడి చేయబోయారు, స్పీకర్ ఆయన సెక్రటరీ గారి మీద హత్యాప్రయత్నం చేయబోయారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం బహిరంగంగా పాత్రికేయుల సమక్షంలో. రండి, కాణిపాకం పోదాం, తిరుమలకు పోదాం, మేము నచ్చిన దేవాలయం చెప్పండి వస్తాం. మేము దేవుడిని నమ్మే వాళ్ళకి చెప్తున్నాం మా ఉద్దేశం అది కాదు అని. మేము గట్టిగా ప్రజల తరపున వాయిస్ వినిపించడం, నిరసన చెప్పడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టడమే తప్ప ఏరో ఉద్దేశం కాదు. ముందు రోజు కూడా స్పీకర్ గారు పోటీ దగ్గరికి నినాదాలు చేశాం, ఏమనలేదు స్పీకర్ గారిని. అది ప్రజాస్వామ్యాల హక్కు, అది నిరసన చెప్పి నినాదాలు చేయడం. దానికి మీరు ఒక కలర్ అద్దుతారా? అంటే వయసు తగ్గకుండా మాట్లాడాలా? జనాలు చూస్తుంటారని గుర్తుంచుకోవాలా? మీ ద్వారా చెప్తున్నాం. ఎంతసేపు అవాస్తవాలు చెప్పి, అసత్యాలు చెప్పి, తప్పుడు ప్రచారాలు చేసి, గ్లోబల్ ప్రచారంగా మలిచి ఇట్లా బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తే అది మీపైన బురద పడుతుంది, ప్రజలు గమనిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోమని, ఎవరిపైన స్పీకర్ గారిపైన మరలా చెప్తున్నాం, ఎవరు కూడా సభ్యులకి స్పీకర్ గారి మీద దాడి చేయాలనో, సెక్రటరీ గారి పైన దాడి చేయాలనో ఉద్దేశం లేదు, ఉద్దేశం రాదు, భవిష్యత్తులో ఉండదు.
ఆయన మీద ఎవరికి ఆ ఉద్దేశం ఉండదు. ఆయన ఎవరు కూడా మాకేమో రాజకీయ ప్రత్యర్థిగానో లేదంటే ఇంకొక రకంగా చూడడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రొటెక్షన్లో భాగంగా, పోరాటంలో భాగంగా మా గట్టిగా చేస్తాం. ఇష్యూ అట్లాంటిది. నాయకులే కాదు, కార్యకర్తలు, ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని ప్రజల తరపున గట్టిగా చెప్తాం. అదే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం కదా. అలాంటి మీరు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మనసులో నుంచి ఆ మాట వచ్చుంటే మీరాంటి ప్రమాణానికి మేము వస్తాం. కాబట్టి వయసుకు తగ్గట్టు వ్యవహరించమని, ఊరికి అసత్య ప్రసారాలు చేయొద్దని, ఒకవేళ యనమల రామకృష్ణుడు గారికి స్పీకర్ గారికి ఏదైనా అంతర్గత గొడవలు అంటే మీరు వేరే రకంగా తెలుసుకోండి. మీరిద్దరు మీకు ఏమైనా ఆయన పైన దాడి చేయాలంటే మీరు చేసుకోండి. ఆయన పైన దాడి ఆయన ఏమనాలంటే మీరు అనుకోండి. మీకు ఇష్టం లేకపోతే తొలగించుకోండి. మీ మెజార్టీ సభ్యులు ఉన్నారు మీ పక్కన. మా వాళ్ళు 20 మందిని కొనుక్కున్నారు, ఇంకా పెంచుకున్నారు. స్పీకర్ గారికి మీకు అంతర్గత కుమ్ములాట్లో, కలహాలో, ఆయన మీద కోపమో తాపమో ఏదైనా ఆయనతో మీకు ఏదైనా వ్యక్తిగత శత్రుత్వాలంటే మీరు తేల్చుకోండి. ఎంత చోపు కూడా వచ్చిన వాళ్ళంతా స్పీకర్ మీద దాడి చేయరు, స్పీకర్ మీద దాడి చేయరు అంటే దాడి చేయాలని కోరుకుంటున్నారా మీరు స్పీకర్ గారి పైన? మీకు ఏమన్నది మీరే చేయండి దాడి. ఎందుకు అపవాదం నెడతారో? ఇది ఎక్కడ మేము చెప్తున్నాం కదా. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మాది. స్పీకర్ గారికో అక్కడున్నటువంటి సిబ్బందికో వ్యతిరేకంగా చేసే పోరాటం కాదు. చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మీకు ఏదైనా ఇంత అంతర్గత కలగాలంటే మీ స్పీకర్ గారి పైన మీకు వాళ్ళకుంటే మీరు తెలుసుకోండి. అది థ్యాంక్ యూ అనండి. రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరపడానికి అంగీకరించినప్పుడు, సభ ఆర్డర్లో లేనప్పుడు, సభ్యులు కొత్త సభ్యులు, సబ్జెక్ట్ తెలియని సభ్యులు ఏదంటే అది మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నిరసన చెప్పడం అన్నది ఆ పరిస్థితుల రీత్యా కరెక్ట్ అనుకున్నాం. ఆ పరిస్థితుల రీత్యా అంతే తప్ప అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రయత్నం. అది మేము ఆ పని చేయలేదే. చేశారు. ఎందుకు కోట్ చేస్తున్నాం? మీరు గతంలో ఇట్లాంటి మీరే చేశారు. సాక్షాత్ గవర్నర్ కుర్చీ తీసుకొచ్చి బయటపడేసింది మీరు. ఎన్టీఆర్ వెనకాల టపాసులు పెట్టింది మీరు. పెట్టలేదని చెప్పండి. మేము అట్లాంటి మేము చేయవలసిన అవసరం లేదు, రాదు కూడా మాకు. ఏంది కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, జైలుకి పంపుతున్నారు. ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద చంపడానికి తీసుకుంటున్నారు ప్రతిపక్షాన్ని అణిచేద్దామని. ఎందుకంటే సింగపూర్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తారు. ప్రతిపక్షం అనేది ఉండదు అక్కడ. అధికార పక్షం అలా ఉంటుంది అక్కడ. ప్రతిపక్షం ఏ రకంగా తొక్కేసి ఒక కుటుంబ పాలన కింద తీసుకొచ్చే ప్రయత్నం సింగపూర్లో జరుగుతుంది. నేను చూస్తుంటా సింగపూర్లో. మా పిల్లలు ఆడే చదువుతారు. మా బాబు నేను ఎంక్వైరీ చేసినప్పుడు, బీయింగ్ ఆమె సోషాలజిస్ట్, స్టడీ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాడిని, అందులో నేను డాక్టరేట్ పిహెచ్డీ చేసిన వాడిని. నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కానీ, యాక్టివిటీలో కానీ, అసెంబ్లీలో కానీ ఎలా ఉంటుందో చూసినప్పుడు అపోజిషన్ లెటర్ అనేది లేకుండా చేసినటువంటి చరిత్ర సింగపూర్లో కనబడుతుంటుంది సహజంగా. వాళ్ళు వారసత్వంగా తీసుకుంటున్నాడు కాబట్టి ఈ లెవెల్ అట్లా అనుకుంటున్నారో మాకు తెలియదు. సరే, దానికి ఎవరు ఒకటి చూడు, ప్రజల తరపున చేసిన పోరాటంలో వీటికంతా కూడా ఆలోచించే పరిస్థితి లేదు. వాటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల తరపున చేసిన పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం, స్పీకర్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటం కాదు. ఆయన మీద అందరికి గౌరవం ఉంది. ఆయన ఎవరు అక్కడ మీరు గమనించలేదు. మీ నినాదాలు చూడండి, సార్ 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 అని అంటూనే ఉంటారు తప్ప వేరే ఓడు కూడా రాదు స్పీకర్ గారి విషయంలో. ఎవరైనా మీ సభ్యులు మీకు నినాదాలు ఇంటూ కూడా మీకు వినబడతాయి. టాప్ టు బాటం సీనియర్ శాసనసభ్యులు పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి కొత్తగా వచ్చి మాలాంటి వాళ్ళ వరకు కూడా సార్ మైక్ ఇవ్వండి, సార్ చర్చ జరపండి ఇట్లా అంటూ ఉంటుంది తప్ప అక్కడెక్కడ కూడా అలాంటి ఆయన కూడా అడగచ్చు, మీరు జరగచ్చు. కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అది వేదికగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా